అందరికీ నమస్తే అండి. డిఎస్సి అభ్యర్థులకు కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరిగే డిఎస్సి ఎగ్జామినేషన్లో అందరూ హాజరు అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పరీక్షను జరపడానికి వాళ్ళు సన్నద్ధమవుతున్నారు. అయితే నేను మొన్న నుంచి చూస్తున్నాను, యూట్యూబ్లో రకరకాలైనటువంటి యూట్యూబర్లు, రకరకాలైనటువంటి వ్యక్తులు డిఎస్సి మీద ఎన్ని వీడియోలు చేస్తున్నారంటే పనికిరాని వీడియోలు. వాళ్ళకున్న టైంని వేస్ట్ చేసి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ అసలు ఉన్నదే తక్కువ టైం ఉంటే ఆ టైంని కూడా వాళ్ళు చదవకుండా అనేక రకాలైన ఫేక్ వీడియోలు తయారు చేసి వాళ్ళని చాలా ఆందోళనకు గురి చేస్తున్నారండి. వీళ్ళ మీద సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమనాలి. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇంతకీ ఆ థంబ్‌నెయిల్ చూస్తుంటే ఒక విధంగా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే వేరే విధంగా ఉంటుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజంగా ఎంత వరస్ట్, ఎంత దిగజారిపోయి ఇలాంటి వీడియోలు చేస్తున్నారంటే చాలా దారుణం. సో మీరు నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. రేపైతే మే 30 హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. దీంట్లో అయితే ఏమాత్రం తిరుగుండదు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని గమనించండి.